మంచి ఆరోగ్యాన్ని కోరుకునే మీ అందరికీ నా నమస్కారం. రాత్రిపూట రీల్స్ చూడటం, ఫోన్లో ఎడతెరిపి లేకుండా స్క్రోల్ చేయటం, స్నేహితులతో ఆడంబరంగా పార్టీలు, ఇక పడుకునేసరికి 2-3 అయిపోతుంది. సరే, రేపు ఎక్కువసేపు పడుకుంటాను అని మనగ్గా మనం సర్ది చెప్పుకుంటుంటాం. కానీ నిద్రని అంత సులువుగా భర్తీ చేయలేం. ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. ఇటీవల పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే, దీర్ఘాయుషుకి ఆహారం, వ్యాయామం, సామాజిక సంబంధాల కంటే నిద్ర ముఖ్యమైనది కావచ్చని. గాఢమైన నిద్రలో శరీరం కణాలను మరమ్మతు చేస్తుంది, హార్మోన్స్ ని సమతుల్యం చేస్తుంది, మెదడు విష పదార్థాలను తొలగిస్తుంది, జీవక్రియను తిరిగి సమర్థవంతంగా పనిచేసేలా చేస్తుంది. దీర్ఘకాలిక నిద్రలోపం మధుమేహము, గుండె జబ్బులు, ఊబకాయము, డిప్రెషను అండ్ జ్ఞాపక సమస్యలతో ముడిపడి ఉంటుంది. మంచి ఆహారం, రోజు వ్యాయామం చేసినా నిద్ర ఆలస్యంగా లేదా తక్కువగా ఉన్నట్టయితే శరీరం ఎప్పుడూ ఒత్తిడిలోనే ఉంటుంది. మన తాత ముత్తాతలు సూర్యోదయంతోనే మేలుకొని సూర్యాస్తమయం కాగానే పడుకునేవారు. రోజు వారి శరీరం సహజంగా మరమ్మతు అయ్యేది. నిద్ర అనేది సోమరితనం కాదు, శరీరం తనను తాను సహజంగా నిర్వహించుకోవటం. స్నేహితులతో సమయాన్ని ఆస్వాదించండి, జీవితాన్ని ఆస్వాదించండి, కానీ మీ నిద్రను మాత్రం ఆరోగ్యంలా కాపాడుకోండి. రీల్స్, పార్టీ, ఆలస్యంగా పడుకోవటం వంటివి ఏవి కూడా మీ జీవితంలో సంవత్సరాలను త్యాగం చేసేంత గొప్పవి కావని గుర్తుపెట్టుకోండి.